దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. సారీ దోస్తులు, నిన్న వీడియో పెట్టినందుకు అనుకోకుండా ఊరికైతే వెళ్లాల్సి వచ్చిందన్నమాట. అందుకే వీడియో తీయలేదు. చాలా మంది ఫీల్ అయ్యారు దోస్తులు, అందరికీ సారీ. కావాలనైతే ఏం లేదు, ఇక అర్జెంట్ పని మీద పోయినామన్నమాట. అందుకే చేయడానికి టైం లేక చేయలేకపోయినాం, అంతే తప్పించి ఏదో మిమ్మల్ని వెయిట్ చేయించాలని అయితే అస్సలకే కాదు. నా వీడియోస్ కనుక ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. దోస్తులు, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళాం వద్దు ప్రియురాల ముద్దు పార్ట్ 34 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ముండా నడివే నడివే, నువ్వు 3 బజార్ల కాడికి నడవాల. నువ్వు ఇయ్యల్ల బతకవు నా చేతుల్లో గాని మా చేతుల్లో నిన్ను అస్సలకే బతకనీయం. నీలాంటి ఆడోళ్ళు ఏయబట్టి ఎంతో మంది ఆడోళ్ళ జీవితాలు నాశనం అవుతాన్నాయి. ఆయన జీవితం నాశనం చేసింది చాలదానే. నడువు, నువ్వు ఇయ్యల్లా నువ్వు రాను అన్నా కూడా ఈడ్చుకుంటా పోయి నిన్నక్కడ గ్రామ పంచాయతీ ముంగట వారెత్తా. ఏమనుకుంటానవో అద్దవ్వా, జర మీ పుణ్యం ఉంటది. మీ తనివి తీరా కొట్టిర్రు తిట్టిర్రు, ఇంకా ఏం చేస్తారవ్వా బాచను. చిన్న పొల్లున్నది, చిన్న పొల్ల గురించి అన్న ఆలోచించుర్రే. మేమెవ్వల గురించి ఆలోచించాము. ఈసొంటి ఆడిది ఎంతమంది జీవితాలు నాశనం చేస్తుంది చెప్పుర్రు ఒకసారి. నా తమ్మునికి పెళ్లి కాలేదు, పెళ్లి కానోన్ని పట్టుకొని దొంగముండా వాడి జీవితం నాశనం చేయాలని యూత్తుంది. వానికి పెళ్లి ఎట్లా కావాలి, పిల్లను ఎవరియ్యాలే, వాని ఉన్న పని ఓగొట్టుకున్నాడు. దొంగముండ ఏ బట్టి అవునే దొంగముండా, ఎంతమంది జీవితాలతోటి ఆడుకుంటావే. ఆల్రెడీ ఒక్కో జీవితంతో ఆడుకున్న ముండవేరాయ నువ్వు. నీకు మంది మొగళ్ళు ఎందుకు? అన్ని ఆడుకున్నోతోటే ఉండాలి గాని మళ్ళా మంది మొగళ్ళను బట్టి మంది జీవితాలు నాశనం చేస్తావే దొంగ ముండా. మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా. ఇక నేను ఎవ్వరి జోలికి పోను. నా బతికేందో నేను నా భర్తతోటే బతుకుతా. మీ కాళ్ళు మొక్కుతా. బో భర్త భర్త ఎక్కడున్నాడే? జీవితం సంక నాకిపించావు, అట్టిగా అమాయకురాల జీవితం నాశనం చేసినావు. వాణ్ణి పైసున్నాన్ని రోజులు అవసరం కొద్దీ వాడుకున్నావు. వాని దగ్గర ఇక పైసా ఒడిచినాక చెలో నడువు అని నూకేసినావు. మంది మొగలను పట్టుకొని మంది జీవితాలు నాశనం చేస్తాను. అనిపిస్తలేదని కొంచెమన్నా ఈ సొంటి దాన్ని అస్సలకే వదిలిపెట్టద్దు. మీరైతే అస్సలకే వదిలిపెట్టకుర్రి. ఈ ఊర్ల నుండి తరిమేయాలి. అసలు నేను ఎక్కడికి పోతావా బాచను? నాకు భర్త ఉన్నాడు, నా భర్తను పట్టుకొని నా పిల్లని పట్టుకొని ఎట్లనో బతుకుతా. నేను ఇవ్వల జోలికి పోను. ఈ కాళ్ళు మొక్కుతా. సర్పంచ్ దగ్గరికి వద్దు, ఏడికద్దు. అందుకే అంత ఇజ్జతున్న దానివి ఒక్కొన్నే పట్టుకొని ఉండాలే దొంగ ముండా. గురేన్ ముండా నువ్వు వదిలిపెట్టేది లేదు బిడ్డ. నడువు, ఆడికి ఈడ్చుకొని రా. ఆడ పెద్ద మనుషుల ముంగట ఇది ఏం మాట్లాడుతుందో ఇందాం. ఆ బామ్మర్దిగాడు అట్టి అమాయకుడు. వాని దగ్గర పైసంతా నలిచినావు, వాని పని పోగొట్టినావు, వాని పెళ్లి కూడా చేసుకొని ఇత్తలేవు. మరి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకొని ఇత్తలేవు? అవలాలా నేను మంచి సంబంధం చూసినా, అద్దంటే అద్దు అని పట్టు మీద పట్టిండు. నేను పని చూస్తా పెళ్లి చేస్తా నీకు అనంటే అస్సలకే ఇనుడు లేదు. ఎట్లింటాడు ఇక్కడ? బద్మాసాడున్నాక ఎట్లింటాడు? ఇనడు. చోటి ఆడోళ్ళు ఉన్నాక మొగోళ్ళు ఎందుకు ఇంటారు? అర్రి అమ్మా, నువ్వు ఒకసారి చెప్పినావా వాళ్ళకు రమ్మని? చిన్న బిడ్డ, నాకు రాత్రిసుంది, గింత నిద్ర లేదు, ఆగారం లేదు, ఏది కూడా లేదు తెలుసా. కొట్టిర్రు తన్నిర్రు, ఇంకెందుకు అవ్వ జరమ మోకాలు చూసి ఇడిచిపెట్టుర్రి. నువ్వు కూడా పెద్ద లంగవు, నీ అంత లంగది లేనే లేదు. బిడ్డని ఇంట్లో వండబెట్టి అవ్వ కావాలుండు ఇదేమన్నా మంచి పద్ధతేనా? నడువే, నువ్వు నడువు. ఏ పిల్ల, నీకు కొంచెమన్నా బుద్ధి లేదా? ఈసొంటి అవ్వ దగ్గర ఉంటే నువ్వు కూడా గాగతికే అత్తావు. నువ్వు మీ అయ్య దగ్గరకు పోయి బతుకుపో. వాళ్ళది మంచి గుణం, వాళ్ళ గుణమన్నా నీకు అత్తది. దీని దగ్గర ఉంటే ఇదెంత చెడిపోయిందో దీనికంటే ఎక్కువ నువ్వు చెడిపోతావు. మా నువ్వు ఈయనే నడుర్రి, అక్కడికి పోయి ఉండిపోర్రి. అలా వచ్చి రోజు చూడిపోర్రి.
రాజోలను పిలిపిపన్నారా? చెప్పినా మొగని కూడా రమ్మను మని చెప్పు అయ్యా అని చెప్తే సరే అని అన్నాడు. వాడొచ్చి ఏం చేస్తాడు? వాడిని అద్దనే ఇది వాడిని పక్కన పెట్టే ఇది రాజ్యాలు ఏలబట్టే. అదే గాని వాడు కూడా రావాలే. మేం దీన్ని ఇట్లనే వదిలిపెడదాం అనుకుంటుర్రా? అస్సరికే వదిలిపెట్టాం మేము. ఇంటి ముంగట ఇల్లు నా తమ్ముడు ఉండేటోడు ఇక్కడ. నా తమ్ముడు నాగని చేస్తే నేనెట్లా ఊకుంటా? ఈ బాడక వేడవేంటే అవ్వా వాడి ఇజ్జత్కి ఇంట్లో వచ్చిండు. ఏమి ఇజ్జతట? వారికి సిగ్గు అనిపించలేదా ఈ పెళ్ళైనా ఆడదాన్ని పట్టుకోవడానికి? వాడిని రమ్మని పోయిటు అడు వాడిని పట్టుకొని నడవాలే. నడవే లేవ్వే. అద్దు మీ కాలు మొక్కుతా వాళ్ళ ముంగట నా ఇజ్జతి తీయకుర్రి. నేను ఎట్లనో నా సావు నేను సత్తగాని. ఈ సావు నువ్వు అందరి ముంగట్నే సద్దు పాయే. ఒంటరి ఎందుకు సత్తావు? అందరి ముంగట్నే సత్తే మేమందరం చూస్తాం కదా. నడువు. నేను ముందు నుండే చెప్పుకుంటున్నా. ఏదన్నా కథలు పడుతున్నావు కావచ్చు నా తమ్మునితోటి, అవి బంద్ చేసుకో. లేకపోతే మాత్రం మాకు దొరికిన రోజు, మా కంట్ల పడ్డ రోజు, అది నిజం అనిపించిన రోజు మాత్రం నిన్ను అస్సలకే బతకనీయం, నిన్ను అస్సలకే వదిలిపెట్టాం అని నేను చెప్పుకుంటూనే వస్తున్నా. నా మాట గింత కూడా దేకలేదు నువ్వు. ఇప్పుడు మేమేంతో చూపిస్తావే నీకు ఆట 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 చూపిస్తాం. నడువు. ఏంద్రా రాజు, ఏం లొల్లి, ఏం పంచాయతీ, ఏం కథ? ఓర్ని అవ్వ, నేను ఈ సర్పంచ్ అయినప్పటి మీ పంచాయతీలు ఏసురే అవుతుంది కదా నాది. దానికి కొంచెమన్నా సిగ్గులేదే అన్నా. దానికి భయంలో పెట్టుర్రి, బుద్ధి ఎప్పుర్రి మీరే. నాది ఏం లేదు. కాదు, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్ళాన్ని ఎట్లా హద్దులో పెట్టాలనేది నీకు తెలియదా? పెళ్లి చేసుకున్న కరెక్టేనే, కానీ అది అస్సలకే ఒక్క మాట కూడా ఇనుడే లేదు. నేను ఏం చెయ్యాలి? నా దగ్గర నేను పని చేసినన్ని రోజులు, పైసలు తెచ్చినన్ని రోజులు మొత్తం మంచిగా నాతోటే ఉన్నది. ఇక నేను దేని రోజు నన్ను తరింగొట్టింది, ఇంటికి పోయిన రానిచ్చుడు లేదు, పిల్లతోటి మాట్లాడిచ్చుడు లేదు. నన్ను అసలుకి నా ముఖం కూడా చూసుడే లేదు. పోయినప్పుడల్లా తిట్టుడే, నా ఇంటికి రావద్దు అని గెంటేసుడు. నేనేం చేస్తా? అవునా? మరి అదే ఫస్ట్ తెలివి లేదారా నీకు? తప్పు పని చేసేటప్పుడు అప్పుడు సంబరం అనిపించింది కదా, ఇప్పుడు ఏమంటాంది పానం. అదే ఇప్పుడు ఈ భార్య నిన్ను దూరం కొడితే నువ్వు వేడిపోయిందువు. ఏం చేయాలే? ఎన్నో కాడ సర్దును, కానీ నా భార్య నా కొడుకు మాత్రం నన్ను వదిలిపెట్టకుండా నన్ను మంచిగానే చూసుకుంటుర్రు. ఏదో అయింది అయిపోయింది, సరే దాంతో అది బతుకుతా అంటుంది కదా, బతకని అని నా సందర నేను చస్తే ఓర్ని ఊరి మీద లేని పెంట అంతా పెట్టుకొని వచ్చి అంత అంగడంగడి. అబ్బో, పెద్ద కిలాడి అది. కిలాడేనే అన్నా. దానికి ఒక్కలు పోతే ఒక్కలు అని దానికి బాగా బలిపెక్కింది. అట్లా పైసలు వస్తున్నాయి కాబట్టి అది ఎంజాయ్ చేస్తుంది అట్లా పట్టుకొని. ఆ ఎంజాయ్ అంతా ఇప్పుడు వాళ్ళు గట్టిగానే కూలి తీత్తరాగు. వాళ్ళు వదిలిపెట్టే బాపతిగాళ్ళు కాదు. వాళ్ళు ఏమన్నా చేసుకొని ఇప్పుడు మమ్మల్ని ఎందుకు రమ్మన్నారే మీరు? ఉండాలే కదా, రమ్మని చెప్పుమని చెప్పిర్రు, అందుకే చెప్పినాం. ఓరి పెద్ద రాత్రి వచ్చిర్రు, దొరకబట్టినవని దాన్ని మా ఇంటి ముంగడ పొడి పొడి చంపుతారు. మీరు చంపుకోర్రి, ఏమన్నా చేసుకోర్రి, మాకు సంబంధం లేదని మేము పొద్దుగానే చెప్పినాం. ఇక చెప్పమ్మా, ఏంది పంచాయతీ, ఏంది కథ, ఏంది? నీకు చెప్పింది అట కదా అమ్మ. ఇయో అది దొంగ ముండా, అది ఆల్రెడీ ఒక్కోని భర్తను పెళ్లి చేసుకున్నాడదేనాయే. మళ్ళా ఈ పిల్లగాన్ని ఎందుకు పట్టుకొని అజ్జెత్తాందో అడుగుర్రి. ఇసొంటి ఆడిది ఎంతమంది జీవితాలు నాశనం చేస్తుందో ఒకసారి అడుగుర్రి అన్న. మీరు ఊరికి సర్పంచ్ కదా, దీన్ని ఈ ఊర్లా ఉంచకుర్రి. అవురాపోడా, నీ వయసు ఎంత, నీ కథ ఎంత? గాదిన దగ్గరికి నువ్వోవుడేంది, దానికి నువ్వు అలవాటు పడు ఏంది? ఆడిది రమ్మన్నాక మొగోడు పోకుండా ఉంటాడాయే అన్న. ఈ దొమ్మరి దాన్ని ఈ ఊర్లకే తరిమి కొడతారే మీరు సర్పంచ్ అన్నట్టు, లేకపోతే మాత్రం మీకు విలువే ఉండదు. ఆగవ్వా, మాట్లాడదావు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఆగు. ఏంది రాణి, ఏంది నువ్వు అసలు ఆడదానివా లేకపోతే ఇంకేదన్నానా? మనిషివేనా? గీ కథలేంది చెప్పావు? మంచిగా ఏడ్చుకుంటా ఉంటానవు, సిగ్గు అనిపిస్తలేదా నీకు? ఆ రోజున పంచాయతీలు ఏమన్నావు? నాకు రాజు కావాలి, నేను రాజుని పెళ్లి చేసుకుంటా అని అన్నవా లేదా? రాజుది రూపాయి అద్దు, నాకు ఆస్తద్దు, అంతస్తద్దు అని అంటివి. అద్దు అని రాజుని పెళ్లి చేసుకున్నావు. మరి అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు రాజుతోటే ఉండాలి గాని ఇంకా 10 మంది ఎందుకు అవ్వ నువ్వు? ఇంకా 10 మంది జీవితాలు నాశనం చేస్తావా? నేనేం నాశనం చేయలేదన్నా. మీ కాళ్ళు మొక్కుతా, నా బతికేదో నేను బతుకుతా. నన్ను వదిలిపెట్టుర్రి, మీకు దండం పెడతా. నా పిల్లేందో, మా అమ్మ ఏందో, నా భర్త ఏందో, నా బతుకుతా. దొంగముండా.
నీకు మొగడనేటోడు ఎక్కడున్నాడు? నా భర్త ఏందో నా పిల్లేందో అని అంటున్నావు. నా మొగుణ్ణి ఇష్టం వచ్చినట్టు తిడతావు నువ్వు. పెళ్ళి వేసుకున్న నేనే నన్ను మోసం చేసి నిన్ను పట్టుకొని పీకినా కూడా నేనే తిట్టలేదు. అసొంటిది నువ్వు ఎన్నెన్ని మాటలు తిట్టి ఎంతెంత బాధ పెట్టినవు, ఇంటికి వచ్చి ఎట్లా తిట్టినవు, నీ ఇంటికి నా మొగుడు అత్తే నువ్వు ఎట్లా తిట్టినవు, కనీసం పుట్టిన పిల్లను కూడా నువ్వు దగ్గరికి తీసుకొనియకుండా చేసినవు. ఈ రోజున నీకు ఆపత్తి రాగానే నా మొగడు అని అంటున్నవేందే? నీకు దండం పెడతలా దక్క, నీ కాళ్ళు మొక్కుతా. అట్లా అనకు. ఏదో తెలుసో తెలియకనో తప్పు చేసిన నాకు ఇక నా భర్త తప్ప నాకెవ్వరున్నారు? అబ్బో వచ్చిందమ్మా వయ్యారి, ఈ రోజున నీకు గుర్తుకొచ్చిండా అనే భర్త అనేటోడు? థూ, నేను నా భార్య కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించిన, నిన్ను గుండెల్లో పెట్టుకున్నా, నువ్వెన్ని తిట్టినా కూడా నీ ఇంటి చుట్టూ తిరిగినా నేను మరి ఏం తింటాంది, ఏముంటాంది, పిల్ల ఎట్లుంది అనేది నీ చుట్టూ తిరిగితే బాడుకోవు నడువు. నా ఇంటికి ఎందుకు వస్తావురా నువ్వు? ఆరా పోరా కొట్టుకుంటా, నన్ను బూతులు తిట్టుకుంటా, నన్ను ఇంట్లోకి ఎలగొట్టిన ఆడిదానికి ఇవాళ ఆపతి రాగానే నాకు భర్తున్నాడు అని అంటానవానే? నీ అసొంటి ఆడిది మొగోనికి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇప్పుడు అనిపిస్తుంది నిన్ను పెళ్లి చేసుకొని నేను తప్పు చేసినా అని. వేస్ట్ మొకబ్దానా, నువ్వు ఏ గంగలనన్నావో ఏ గోదాట్లనన్నా దూకు, నాకు సంబంధమే లేదు. నాకు రెండో భార్య అనేది చచ్చిపోయింది. నా మనసులకే ఇది చేసిన నాకు అద్దే అద్దు. నా బతికేందో నేను నా బతుకుతా. నా కొడుకుతోటి నా భార్యతోటి పిల్లను కూడా దగ్గరికి రానియలేదు కదా నువ్వు. పిల్లని ఎట్లా చదువుకుంటావో ఎట్లనన్నా చదువుకో అన్నా. ఆ రోజున ఏమన్నది? పిల్లకి ఇన్ని ఇయ్యాలి అమ్మి అని అన్నదా? ఇచ్చినా ఫిక్స్ చేసినా నా బాధ్యత అనేది తీరిపోయింది. ఇక నువ్వేమన్నా చేసుకో, నువ్వేమంతోట అన్నవో ఏమంతోట అన్నుండు, నాకు సంబంధం లేదు. అట్లా అనకు బాంచను. నువ్వు భయంలో పెట్టినాక అది ఇంకోని దగ్గరికి ఎట్లా పోయేది? ఈ భయం దానికి లేకుండా ఉండే నువ్వు పైసలు తెచ్చిన రోజులు సప్పుడు చేయలే. ఇక పైసలు ఇచ్చుడు ఆఫీసు బంద్ అయినాక అది మంది మొగోళ్ళు ఎంబడబడుకుంటా మంది మొగోళ్ళ జీవితాలు నాశనం చేస్తానాయి. అవు అన్న, మొన్నటిదాకా ఓన్ తోటి ఉందని మీకు తెలిసేనా గా శ్రీధర్ గాని తోటి ఉందని? నాకెందుకు తెలిసి పాడైంది? అన్ని వాడుకున్నది కొన్ని రోజులు, ఇక మళ్ళా వాడు తప్పించుకున్నాడు ఇది గిసొంటిదని. ఇంత తర్వాత మెల్లగా ఇంటి ముంగట నా తమ్మునికి అదో పని ఇదో పని చెప్పుకుంటా నా తమ్ముని మంచిగా జొర్ర కొట్టుకున్నది. దొంగ ముండ దీని మోజుల పడి వీడు ఉన్న పని ఊడగొట్టుకున్నాడు. పెళ్లి చేసుకోమంటే చేసుకుంటలేడు. అవునే దొంగ ముండ, నీకు వాయి వరుస అనేది ఏది లేదా? వయసుతోటి నీకు సంబంధం లేదా అని? చెడిపోయిన ముండలకు వయసుతోటి సంబంధం ఉంటదా? అసలు నువ్వు ఏం మనిషివమ్మా? అది మనిషి ఎందుకు అవుతుంది అయ్యా? అది మనిషి అన్నాక ఆడి పుట్టుక పుట్టినాక ఒక్క మొగంతోటే ఉంటది. అది మనిషి కాకనే కదా 10 మంది మొగోళ్ళతోటి ఉంటాంది. నలుగురు 4 రకాల మాట్లాడతా అంటే అసలు నువ్వు ఎట్లా బతుకుతావు మాకైతే అర్థమే అయితలేదు. అయినా గా పోరన్ని నువ్వు ఎట్లా పట్టినవు? అసలు ఏంది కథ? నేను పట్టలేదు నిజం. అలా దొంగ ముండా పట్టలేదు అని అంటవేమే? దొంగ ముండా, ఇగో అన్నలాలా ఇనుర్రి మంచిగా ఇటు ఇంటి ముంగట ఇల్లు. ఓ తమ్ముడు, ఫస్ట్ తమ్ముడు ఇగరా, ఇగో గిది తీసుకొద్దురా దుకాళ్ళకి, ఓ గది తీసుకొద్దురా అని పిలుచుకున్నారు మంచిగా. సరే అని వీడు ఎప్పుడో ఒకటి ఇంటి ముంగట్నే కదా అని అప్పుడు ఇప్పుడు తీసుకొచ్చుడు పెట్టిండు. ఇక కథ వీడిని ఏం మాయ చేసిందో వీడు మొత్తం అల్లనే చొచ్చుడు. ఇక అల్లనే చొచ్చుడు, అల్లనే ఉండు, అల్లనే ముచ్చట్లు పెట్టుడు. మా అమ్మ ఏంద్రా కొడుక అల్లకే పోతున్నావు అని అంటే నేనేం పోతలేను, అట్టిగానే వాళ్ళు అద్దెమ్మన్నారు ఇద్దెమ్మన్నారు అని నాటకాలు ఎప్పుడు. ఇక మాకు డౌట్లు వచ్చినాయి. మరి ఇప్పుడు కాదు అప్పుడు కాదు కొన్ని రోజుల నుండి నడుస్తుంది కథ. ఇది మొగన్నద్దు అని అనబట్టే ఈ పోరడు పోయి అల్ల జొర్ర బట్టే ఈ పోరడు పని బంద్ చేసిండు. మంచి పని ఓగొట్టుకున్నాడు. మరి పోగొట్టుకున్నాక ఏంది కథ, ఏమైతాంది అని మా అవ్వకు అనుమానం వచ్చి వీని మీద గమనించుడు పెడితే వీడు వాళ్ళ ఇంట్లో చొచ్చుడు బస్సు సార్లై కూసింది. బిడ్డ గిసోటి సంగతే తమ్మునితోటి మాట్లాడినా కూడా నేను చూస్తలేను, నేనేం చేస్తలేను అంటుండు అని అంటే సరే అని నేను ఇప్పుడు వచ్చి 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల నుండి దాని వాలకం వీని వాలకం చూస్తా అంటే నాకేం అర్థమైందంటే ఖచ్చితంగా వీడు దానికి బానిస అయిపోయిండు. వీడు దానికి అలవాటు పడ్డాడు. అది అట్లా అలవాటు చేపించుకున్నది.
అని నాకు అర్థమైంది. అర్థమైనాక నేను 2 సార్లు దాన్ని బయటకు పిలిచి తిట్టినా, దాని ఇంట్లోకి పోయి తిట్టినా. ఇసొంటి కథలు ఏదన్నా ఉంటే మాత్రం మానుకో, నేను వదిలిపెట్టేదాన్ని కాదు, నా మొగడు మంచోడు కాదు అని చెప్పుకుంటానే అత్తానా. ఆయనతో ఏం చేసింది, నువ్వేందే నన్ను బెదిరిస్తానో, నువ్వే అనుకుంటా నాతోటి కొలుసుకునుడు పెట్టింది. సరే పోనీ అన్న. ఇక మళ్ళా నిన్న రాత్రి నేను రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టిన. వీడు చూసే వరకు ఇంట్లో వీళ్ళేడు, దాని ఇంట్లోకి పోయి ఉన్నాడు. నా భర్తను రమ్మన్నా, నా భర్త వచ్చిండు. మేము ఇంటి అనుకున్నాం, మా అవ్వని ఇంటి ముంగట ఉంచినాం. ఇక డోర్ కొడతా అంటే ఏం చేస్తాందనంటే వాళ్ళు ఇంటి ముంగట కొడుతురు కదా, ఇంటి వెనకకి విని తోలిద్దామని ఇంటి వెనకకి తలుపు తీసింది. తలుపు తీసే వరకు నేను నా భర్త ఉన్నది ఇంటెనకనే కదా, రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టినాం. ఇక దీని బట్టలు దీని అవతారం చూస్తేనా చెప్పు అందుకొని చీపురు అందుకొని సంపబుద్ధి అయింది. దంచినమయ్యా, మేము చెప్తానం కదా, కొట్టినావు దాన్ని కొట్టినావు. ఆ రాత్రి తిట్టినావు, దాని మొగనింటికి పట్టుకొని పోయినావు. మొగనింటి కాడ కూడా కొట్టినాం. మొగనితో అంటాడు కదా, దానికి నాకు సంబంధం లేదు, మీరు ఏమన్నా చేసుకోర్రి, దాని గురించి నాకు తెలియదు అని మొగడు అన్నాడు. అన్నాక ఆ రాత్రి సుంది దాన్ని మేము తిట్టుకుంటూనే ఉన్నాం. ఎందుకు ఇట్లా చేస్తాను, ఇట్లా ఇలా మా తమ్ముడైండు, రేపు ఇంకెవరన్నా అవుతారు, పానాలు పోతాయి, ఏంది పద్ధతి అని ఎంత చెప్పినా నేను ఇక చెయ్యా అని అంటాను. కానీ గదేయడం అంటది అయ్యా, చెయ్యకుండా దానికి గట్టిగా ఇయ్యాలనే మీ దగ్గరికి నేను మా అమ్మను పంపించిన. ఇప్పుడు ఏం చేద్దామంటారు? దాన్ని ఊర్లకే తరిమి కొట్టుర్రి. ఈ ఊర్లో అది ఉండద్దు, ఈ ఊర్లో అది ఉన్నా కూడా రేపటి రోజున ఎవ్వలకు కూడా మంచి జరగదు. ఇలా వీడు కావచ్చు, రేపు ఇంకోడు కావచ్చు, నాకైతే ఇది ఊర్లు ఉండద్దు. ఏమంటావు? ఊర్లు ఉండద్దు అని అంటుంది. నీ బతుకు పాడగాను. ఇదా నువ్వు చేసే కథలు గివ్వా? అది తప్పే అయిందయ్యా. ఇంకోసారి నేను ఎవ్వల జోలికి పోను అని అంటున్నా కదా, నా బతికేదో నేను బతుకుతా అంతే తప్పించి ఇంకోల జోలద్దు, ఇంకోల వార్త అద్దు. అంటే ఆమె చెప్పిందంత నిజమేనా? నువ్వు నిజంగానే ఆ పోరంతోటి ఉన్నవా? నేను లేను. నేను అంటే చెప్పందుకుందంత దొంగముండా. నల్లికుట్లోడా ఇటు ముందుకురా. ఏంద్రా ఓ పోడా, ఏంది కథ? ఇగ్గు అనిపిస్తలేదా రా బాడుకవు నీకు? అవురా, నీ మోకంలా మా అన్ను పెడితే నీకు దానికన్నా లేదు, నీకన్నా కొంచెమన్నా అనిపించదారా? దానికి పెళ్ళి అయింది, ఓ పిల్ల పుట్టింది, ఆల్రెడీ అది 2వ పెళ్లి వేసుకున్నది అని నీకు సోయి లేదు? ఎప్పుడా వారి ఏం జరిగింది? ఆమెనే నన్ను బుట్టలా వేసింది, అదిదే ఇదిదే అని నన్ను మలుపుకున్నది. ఆమె బుట్టలేస్తే నువ్వు బుట్టల పడ్డవా? గట్లెందుకు పడ్డావు? నీకు ఆమె గురించి తెలియదా? తెలుసు కదా, ఇంటి ముంగట్నే ఉంటాన్నావు కదా, ఏం జరుగుతుంది ఏం కథ అనేది చూస్తున్నావు కదా, మరి నువ్వెట్లా దాని బుట్టలో పడ్డావు? తెలియకుండా అట్లా అయిపోయిందన్నా, అంతే తప్పించి నేనైతే కావాలని చెయ్యలేదు. ఊకే చికెన్ తీసుకొద్దురా, అది తీసుకొద్దురా, ఇది తీసుకొద్దురా అని చెప్పేసి నన్ను మొత్తం మలుపుకున్నది. అమ్మో, లాస్ట్ కత్తే ఈ బాడుకోవుదా నా మీదనే దోషేసిండు కదా. ఇప్పుడు నా బతికేంది, నా పరిస్థితి ఏంది? నేను ఊరిసిపెట్టి ఎటు పోతా? ఏం కథ? నేను నా భర్తని ఇచ్చిపెట్టి నేను ఎటు పోవాలి? అమ్మో, నేను ఎటు పోను? గింత చెండాల పైన ఆడదాన్ని మేము ఎక్కడా చూడలేదు. మా ఊర్లా నిన్నే యూసుడు ఫస్ట్ టైము. ఛీ, ఇన్ని ఊర్లకి తరింగొట్టుర్రి, అప్పుడైతేనే ఊరు బాగుపడుతుంది, ఊర్లున్న మొగోళ్ళు బాగుపడతారు. ఆ లెక్క ఇంకో ఆడదాని జీవితం కావద్దే అన్న. అవును, దీన్ని ఊర్లకి ఎలగొట్టుర్రి అని అంటే ఎటు పోతా నేను? ఎప్పుర్రి నా భర్త ఉండేది ఇదే ఊర్లో రాయే, నా భర్తను వదిలిపెట్టి నేను ఎటు పోతా? అబ్బో సంసారి సాయక్క, ఈ రోజు నా భర్త ఉండేది ఇదే ఊరు అని అంటున్నావే దొంగముండా. నీకు కొంచెమన్నా సిగ్గు అనిపించలేదా అని? రాజుగారిని మొత్తం గొరిగినావు, ఉన్న పైసలన్నీ దొబ్బినావు, ఇక పక్కకు తలిగించుకున్నావు, మళ్ళీ ఇప్పుడు ఆపత్రాంగనే మొగుడు అని అంటారా? ఈసోంటి ఆడక్కలు పూటకో మాట మాట్లాడతారు. ఈసోంటి ఆడోళ్ళు ఉండుడే అద్దు. నా బామ్మరిగాడు ఉండేది ఇదే ఊర్లా, వాడు ఊరిసిపెట్టి రాడు, కాబట్టి ఇది ఊర్లుండద్దు, ఊర్లుండే ప్రసక్తే లేదు. మీతోటైతేనేమో ఎయ్యుర్రి, లేకపోతే నాతోట అయింది నేను చేస్తా చూపిస్తా. సర్పంచ్ అన్న, దీన్ని ఈ ఊర్లకై తరిమి కొట్టుడే కావాలి. ఇది మా ఇంటి ముంగట అయితే అస్సలకే ఉండుడే అవసరం లేదు. పోడా, నీకు ఇజ్జత్ ఉన్నా అది కొంచెమన్నా? ఆ ఆడిది రమ్మంటే నువ్వెట్లా పోయినావు? నీకెట్లా ఓ బుద్ధి అయింది?
ఏదో అన్న తప్పు జరిగిపోయింది. ఇక ఇప్పడుసుంది నా పనేందో, నా బతికేందో, నా లైఫ్ ఏందో నేను చూసుకుంటా. ఎవరి జోలికి ఓను. నా బతికేదో నేను బతుకుతా. ఏమంటావు? వాళ్ళైతే ఊర్లకే వెళ్ళిపోమ్మని అంటుర్రు. వాళ్ళ దగ్గర నుండి మంచిగానే దెబ్బలు తిన్నావు, మాటలు తిన్నావు. ఇంకా ఈ ఊర్లు ఉండు నువ్వెందుకు? ఊర్లుంటే ఎవరినేం చేస్తావో చక్కగా ఊరు వదిలిపెట్టి పీకు ఎటన్నా పోయి బతుకు. అయ్యా మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా. నేను ఎటు పోతా ఎప్పుర్రి? ఒక్కదాన్ని ఆడదాన్ని ఎటని పోతా? ఏదో తెలుసో తెలియకనో తప్పు చేసిన. ఇప్పుడు నా భర్తను పట్టుకొని నేను ఉండాలని అనుకుంటున్నా. నా భర్త ఏడుస్తేనే నాన్నే ఉంటా. ఆయన ఏ చెప్తే అదే ఇంటా. మీకు దండం పెడతా. అప్పుడు మా ఇద్దరిని ఎట్లా కలిపిర్రు, ఇప్పుడు మా ఇద్దరిని అట్లనే కలిపుర్రి. మీ కాళ్ళు మొక్కుతా. ఏ ఇజ్జతులేందానా? అన్ను పట్టుకొని నీ మొగుడు అని అంటానవేందే? అద్దో, నాకు నీ మీద మనసు ఇరిగిపోయింది. నీ మెడలున్న తాలి కూడా తీసేసి పారే, ఇంకెవరన్నా వేసుకొని ఉండు. అద్దో, నాకు ఉన్నదే ఒకతే పెళ్ళాం. నాకు నువ్వు అద్దంటే అద్దు, నాకు ఎవ్వరు కూడా అద్దు. నేను చెప్తానా, నా బతికే వీళ్ళు బువ్వ పెడితే తినుకుంటా బతుకుతా అన్నా. నిన్ను నేనెందుకు పెడతా? నాకేం అవసరం? మన ఇక్కడ నుండి వీకుదాంపా. చెప్తానా మీకే. దీన్ని ఏమన్నా చేసుకోర్రి. ఊర్లకే తరిగి కొడతారా, లేకపోతే సంపుతారా, బొంద పెడతారా, మీ ఇష్టం. ఏదైనా చేసుకోర్రి. మాకైతే సంబంధం లేదు. నాకు సంబంధం లేదు, నా మొగునికి కూడా సంబంధం లేదు. సంబంధం లేదంటే నడుస్తా. అది పెళ్లి చేసుకునే కదా. పెళ్లి చేసుకున్నాడు, ఉన్నాడు, బిడ్డని అన్నాడు. నేను కాదు అని అంటలేనన్నా. అది ఇది కాపాడుకోలేదు. నా భర్తను కూడా జస్ట్ అవసరం కోసమే వాడుకున్నది. పైసలు వచ్చిన కొద్దీ మొగుడా మొగుడా అని వెనక తిరిగింది. ఇక పైసలు పోయి జాబ్ పోయినాక నువ్వెవను రాని తరిమి కొట్టింది. ఎన్ని బూతులు తిట్టాలో అన్ని బూతులు తిట్టింది నా భర్తను. ఇంటికి పోతే కూడా అసలు వాడకటికి రాకమని లొల్లి పెట్టింది. ఆ సొంటి దానికి ఇప్పుడు నా భర్త దీనికి మొగుడెట్లయితాడు? కాదు కదా. నీకే చెప్తానా, నా ఇంటి మొక్క ఇట్లా వచ్చినాం అనుకో, చెప్పులు మా అందరికి తీసి నీ మెడల ఉచ్చేస్తా. అర్థమవుతుందా? అక్క నీకు దండం పెడతా. అక్క నీ కాలు మొక్కుతా. నన్ను కాపాడు రక్క. ఒక్కసారికి క్షమించు రక్క. నీకు దండం పెడతా. ఎవరే నీకు అక్కెవరే? నా తోడగుట్టిందానివా, లేకపోతే నువ్వు ఎవరివే? నువ్వు ఎంత ప్రేమగా చూసుకున్నానే, నేను ఎంత ప్రేమగా నీకు అన్ని కొనిచ్చిందే. ఆ సొంటి దానివి నువ్వు నా కిందనే ఎసరు పెడితివి. నిన్నెవడు నమ్ముతాడు? గంగలవో నువ్వు. ఏనాడు ఆగండి ప్లీజ్ అండి, మీకు దండం పెడతా. నా ముఖం కాకుండా నా బిడ్డ ముఖం అన్నయ్యూడు, మనకు పుట్టిన బిడ్డ ముఖం అన్నయ్యూడు. నువ్వు చూడా, నాకు బిడ్డ మీద కూడా మనసు ఇరిగిపోయింది. నువ్వు దాన్ని నా దగ్గరికి రాకుండా చేసినప్పుడు అదే ప్రకారం ఉండు. ఎలా అన్నాడు? ఆగండి ఆగండి, మీకు దండం పెడతా. కనిపించలేదా అరే? అన్ని చేసి ఇప్పుడు వాడిని ఆగండి ఆగండి అని అంటాను. కొంచెం అన్న ఇజ్జత్ ఉండాలి. మనిషి పుట్టుక పుట్టినప్పుడు నీ పుట్టుకలమ్మా నువ్వు వస్తే తల్లేది తల్లడ కూసోని ఏడుతాంది. ఏడుత లాభమేమున్నదే? పుష్ప ఇట్రా. ఏంది కథ? ఏంది? వీళ్ళైతే మిమ్మల్ని ఊర్లు ఉంచితే మాత్రం అస్సలకే ఊకోరట. ఊరిసిపెట్టి పీకుర్రి, ఏనన్న పోయి బతుకుర్రి. అయ్యా మీకు దండం పెడతాం. మొగ దిక్కులేని బతుకులు మాయి. మీ కాలు మొక్కుతావు. మాదేందో మేము బుక్కడ అండుకుంటాం, తింటాం. మేము ఎవరి జోలికి ఓము. మా బతుకేదో మేము బతుకుతామయ్యా. మీకు దండం పెడతావు. మమ్మల్ని వదిలిపెట్టుర్రి. బిడ్డ గీసొంటిదని నీకు తెలియదా? నీ బిడ్డ ఇన్ని ఏషాలు ఎత్తుందని నీకు తెలియదా? లంగనా సావితికి తెలుసు. లంగబొట్టి కాదది. ఇది ఇంటి ముంగట ఎవ్వరు రాకుంటుంటే ఇంట్లో బిడ్డ నుంచి ఆడదేనాయే. దీనికెందుకు తెలియదు? మీ జోలికి రాము అని అంటుర్రు కదా, ఏదో బతకని తీయుర్రి. దాని ఇంట్లో పోయి మొత్తం అంగడంగడి చేసి పారెత్తా. నేను ఆవానికి ఈవానంతా బయట వారెత్తా. అది ఉండద్దు. మా ఇంటి ముంగట అది ఉండద్దు. అని ఈ ఊర్లకే తరిమి కొట్టు సర్పంచ్ అన్న, లేకపోతే ఈ ఊరికి పెద్ద చెడ్డ పేరు తెత్తది. అది ఆల్రెడీ తీసుకొచ్చింది, ఇంకా తెత్తది. పక్క ఊర్లకు కూడా తెలిసేటట్టు చేస్తుంది అది తప్పులు. రాని, అయిందేదో అయిపోయింది. నువ్వు ఈ ఊరు నుండి వెళ్ళిపోయి ఏనన్నా బతుకుపో. నీ పిల్లను నీ అవ్వను పట్టుకొని. అంతే తప్ప వాళ్ళు అస్సలకే ఊకుండరట. నేను ఊరిసి పెట్టి ఎట్లా పోతానయ్యా? నాకు ఎవరున్నారని నేను పోతా. నాకు చేసుకున్నోడు కొట్టినా తిట్టినా మళ్ళా తెల్లారి అయిననే అవుతాడు కాబట్టి నేను ఆయనున్న ఊర్లోనే ఉంటా. గాని
దండం పెడతానయ్యా, నన్ను ఊర్లోకి ఎయ్యలబట్టే ప్రయత్నాలు చెయ్యకుర్రయ్యా. నేను కావాలంటే అల్లింటి ముంగట్ నుండి ఎక్కడికన్నా పోయి నేను బతుకుతా. ఆయన జోలికి రాను, ఆయన వార్తకు రాను, మీ కాళ్ళు మొక్కుతా. ఏమంటారు విన్నరా? 2 రోజులల్లా ఇది ఈ ఏరియాలనే ఉండద్దు. నేను చెప్తానా, మేము ఈయన్నే ఉంటాం. ఇది ఈ ఏరియా లెక్కనన్నా కనబడ్డదనుకో, దాని ఈపు విమానం మోత మోగిపిత్తాం. ఇప్పటికే ఆల్రెడీ ఈపు వలిగింది. వెళ్ళిపోతా, ఏడికైనా వెళ్ళిపోతా. మీకు దండం పెడతా, మీ జోలికి రాను, మీ వార్తకు రాను. వెళ్ళిపోతా. పాయే అమ్మ బుద్ధి చెప్పిర్రు. అబ్బో, లేకపోతే మీరు కూడా ఏమి చెప్పకపోతే, దాన్ని ఏమనకపోతే, ఈడు కాకపోతే ఇంకోడని అది ఇంకోని వట్టే చూపించేదాడిది. పద్మాషాడిది. పొడా, ఇంకోసారి దాంతో మాట్లాడినట్టు దానికి ఫోన్ చేసినట్టు నువ్వు కనబడాలే. నిన్ను ఈ ఊర్లో కాదు కదా, ఈ ప్రపంచంలో కూడా మేము ఉంచాము. అవ్వా, కొన్ని రోజులు ఈయనకు ఫోన్ ఇయ్యకుర్రి, ఇంటనే ఉంచుర్రి, లేకపోతే ఈయనని ఎక్కడికన్నా పట్టుకొని పీకుర్రి. ఆడోళ్లకు దూరం ఉండాలి. 2 రోజులల్లా అది ఖాళీ ఏకపోతే మాత్రం దాని సామానంతా బయట వారేసి అంగడంగడి చేస్తాం. ఏ ముచ్చట ఆమెకు ఎప్పుర్రి. సరే సరే, మంచిది, చెప్తాం పో, ఫోన్ చేస్తాం పో. సరే. దొంగముండా ఇయ్యాల నలుగుట్ల ఇజ్జతి తీసుకుంటివి, ఊర్లా పేరు పోతివి. నేను ఎప్పటిసుందో చెప్పుకుంటానే అత్తున్నా. అద్దే బిడ్డ, అద్దే ఉంటే ఒక్కొంతోటే ఉండాలే. ఏదో చేసినవి అయిపోయింది. వాడు నేను పెళ్లి చేసుకున్నాడు, వానితోటే ఉండాలే బిడ్డ అంటే వాని దగ్గర ఏమున్నది, వాడు ముసలోడైండు అని అంటివి. నేను కోగన్ని పట్టబడితివి. ఈ రోజున నీ ఇజ్జత్ అనేది తీసుకుంటివి. కట్టుకున్నోడు కూడా నాకు అద్దు అని వెళ్ళిపాయే. ఇప్పుడు నీ బతికేంది, నా బతికేంది, పొల్ల బతుకు ఏందే? కొంచెమన్నా ఇజ్జతి ఉండాలే రాని. ఏమన్నా అంటే నువ్వు నన్ను తిడతా అన్నావు, నాకు బుక్కెడు బువ్వ కూడా పెట్టవో అని భయానికి నోరు మూసుకొని ఉన్నా గాని లోపట ఎంత బాధ అనుభవించిన అనేది నాకు తెలుసు. దొంగముండ ఈ 2 రోజులల్లా ఏడబోయి మునుగుతావే. 2 రోజులల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే ఇంట్లో సామానంతా తీసి బయట వారెత్తావని వాళ్ళనబట్టే. చెప్పవు, ఈ 2 రోజులల్లా ఎవరింటికి పోతావు? నీ అవతారం చూసి, నిన్ను చూసి ఎవడిత్త ఇల్లు. ఏ పుష్ప, కొంచెమన్నా మీకు ఇజ్జతి లేదే? ఫస్ట్ వచ్చినప్పుడు ఎంత మంచిగా ఉన్నారే, ఎంత మంచిగా ఆడోళ్ళ లెక్క నటించిర్రు, ఎంత మంచిగా ఉన్నారు. కొంచెమన్నా మీకు సిగ్గులు లేక మంది జీవితాలు నాశనం చేయడానికి మోపైర్రేమే. నరసవా, నేను ముందు నుండే దీనికి చెప్పుకుంటా వస్తున్నవ్వా. ఇది నన్ను మాటలతోటే కొట్టినట్టే మాట్లాడు. ఏం చేయాలవ్వా? నేనైనా కూడా ఎంతకని చెప్తా. చెప్పుర్రు ఒకసారి, చెప్పే కాడికి చెప్పినా. ఇప్పుడు మంచిగున్నదా? మొగుడు కూడా అద్దు అని అనబట్టే. మంచిగా చేసుకున్నావు నీ జీవితాన్ని. అయితవే గాని ఇంకోసారి ఇంకో మొగం జోడికి పోకు. ఇంకో మొగం జోడికి పోతే వాళ్ళే సొంటోళ్ళో తెలిసిన రోజు వాళ్ళేం చేస్తారో అన్నది సిగ్గుంచుకో. ఇలా ఇంత సంపకుండా వదిలేసిర్రు. బతుకు ఎట్లనో పని పాట వేసుకొని బతుకు. లోకం మీద బొచ్చడు మంది ఆడోళ్ళు ఉన్నారు, పని చేసుకుంటారు, బతుకుతారు. అంతేగాని నీ లెక్క మంది కడుపులు కొట్టి బతుకుతలేరు. ఆ పాపం ఎన్నటికి ఓదు. ఇంకా ముందు ముందు ఎంత అనుభవించేది ఉన్నదో అది ఆలోచించుకొని మనుషుల తీరు బతుకుర్రి. 4 రకాలు అనుకుంటా అంటే మీకు మంచిగా అనిపిస్తుందా లేకపోతే సంబరం అనిపిస్తుందా? మీ బతుకులు పాడగాను. చూసినవాయే దొంగముండా, ఇంట్లోకి వచ్చి నీ ముఖం మీద తూ అని ఉంచుతా అంటే కూడా నీకు కొంచెం కూడా ఏమనిపిస్తలేదా అనే? నువ్వు వేసిన కథలకు ఇప్పుడు నేను భరించుడైతాందే, నేను బాధలు భరించుడైతాందే. పిల్లు ఉన్నది, రేపు పిల్లకు ఏం జరుగుతుంది, మంచవు చెడవు ఏది ఆలోచన లేదు నీకు. కూడా మీ లెక్కనే నేర్పుతుంది మల్లక్క. చూసినవా, ఈ 2 రోజులల్లా మరి ఏడ ఇల్లు చూస్తావో, ఏడ సామాన్ పట్టుకొని పోతావో, పో చూసుకోపో. ఏం చేయాలమ్మా, నాకేం అర్థమైతలేదు. నా భర్త దగ్గరికి పోతా నేను. నా భర్త ఏడుంచితే ఆడుంచింది. నా భర్త కాళ్ళు మొక్కుకుంటా ఇంత. నాకు ఎవరు అద్దమ్మా అని చేసింది తప్పే, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మొగుడు అని అంటానవేందే? మొగుడుకు మనసు ఇరిగిపోయింది. వాడు కూడా నిన్ను కుక్కని చూసినట్టు చూస్తాండు. ఇప్పుడు మొగుడా అంటే మొగుడిని దగ్గరికి రానిస్తాడే నిన్ను? ఎట్లయినా వేసి కాళ్ళ మీద పడతమ్మా. ఇల్లు చూడమని చెప్పుతా. ఆయన ఎక్కడ ఉంచితే అక్కడ ఉందాం. ఆయన చెప్పింది ఇందాం.
ఆడ నిన్ను పొట్టు పొడుదంతాడు ఇంటికి పోతే నువ్వు ఏమనుకుంటానవో ఆయన కొడుకైతే మొత్తం మీదనే దుంకుతాడు. అంత కోపంగా ఉన్నారు నీ మీద. చూడుపో ఏడ ఇల్లు చూస్తావు ఏడి పోతావు ఏం కథ అని చూడుపో. ఇప్పుడే ఆచరాంతి పిల్ల ఏంది నీ బాధోటి మా బాధోటి అంటే నీ బాధోటి. చూసినవా పిల్లకి అన్ని అర్థమైతాన్నాయి. మా అవ్వ గిసోంటిదా అని నోట్లు ఉంచుతుంది రేపు పెరిగినాక. ఏం లేదు బిడ్డ, ఏటో పోదాం తీయే, ఎన్నో పోయి బతుకుదాం తీయే, డాడీ దగ్గరికి పోదాం కాసేపు అయినాక. ఏయ్ బామ్మర్ది, నువ్వు ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు. కొన్ని రోజులు మా దగ్గర ఉందుపా. అది ఇక్కడ నుండి వెళ్ళిపోతుందేమో, నేను మన ఇంటికన్నే ఉంటా. ఏడు పోతుంది బద్మాసాడిది ఈ ఊరిసి పెట్టి అదికే ఏడుపోయేటట్టున్నది. అక్కోళ్ళింటికి పోయి ఉండిపో కొన్ని రోజులు, ఎన్నన్నా పని చూస్తాడు బావా. ఇప్పుడే కాదు ఇంకా 4 వద్దులైనాక పోదాం. ఆ దొంగ ముండ ఫస్ట్ నుండి పోవాలనే అమ్మ, లేకపోతే అది ఎవ్వర్లేంది చూసి నిన్ను బాపును అది ఏం చేసేది తెలియదు. తెగబడ్డా ఆడిది అది చంపినా చంపుతుంది. ఆ గది మనల్ని చంపుతాది బిడ్డ, దాని మోకమ్మండ. కొంచెమన్నా సిగ్గు ఉంచుకోరా బాడుకోవు. నీ ఫోన్ ఏది? నీ ఫోన్ ఇటు వారే. నాకు నీ ఫోన్ నీ దగ్గరనే ఉండద్దు, అర్థమైతుందా? ఇంకా 4 వద్దులు అయినాక నువ్వు మా ఇంటికి అచ్చుడే. నీకేదన్నా ఒక పని చూస్తావు, నువ్వు ఆన్నే కొన్ని రోజులు బతకాలే. ఏ బతనన్న చూసి లగ్గం చేస్తాం, అప్పుడే నువ్వు వీడికి అచ్చుడు. అంతవరదాకా నువ్వు ఇక్కడ ఉండుడే లేదు. నువ్వు ఇక్కడ ఉన్నా కూడా అమ్మకు నాన్నకు మనశ్శాంతే ఉండది. మా దగ్గర ఉంటేనే నువ్వు సెట్ అవుతావు. సరే తీయ అక్క. ఇంత జరుగుతున్నా కూడా ఒక్క ముచ్చట మాకు చెప్పరా అత్తమ్మ? ముందు నుంచి చెప్తే ఇక్కడి దాకా రాకపోవు కదా. నాకు ఏది తెలియంది ఎట్లా చెప్పాలని అయినా, అందుకే చెప్పలేదు. అమ్మో అమ్మో అమ్మో, నిన్నడుసుంది మనకు నిద్ర లేదు, తిండి లేదు, ఆగారం లేదన్నట్టు అయిపోయింది. దాని బతుకు పాడుగాను 2 రోజులలో మరి ఎత్తదంటావా అనే బిడ్డ. చెయ్యకపోతే నేనేం చేస్తానో చూస్తుంది కదా. ఇంట్లో సామానంతా బయట వారెత్తా, అది ఏందన్న పోయి ఉండని. రేతి వంట ఎత్తా, స్నానాలు చేద్దాం, తిందాం. అయిపో. చూసినావా అది ఏయబట్టి నీ పరువు మన కుటుంబం పరువు ఎటు పోతుందో ఏం కథనో చూస్తానవా? పోనీ ఇక ముచ్చట పోనీ. మళ్ళా ఇట్లా దాన్ని దగ్గర పోయి పెండ్లావా గిండ్లావా ఆడుందాం వీడుందాం ఇక్కడ ఉంచుతా అక్కడ ఉంచుతా, నీకు అది చేస్తా నీకు ఇది చేస్తా పైసలు ఇస్తా అని నువ్వు గిట్లేదన్న ఏస్తే మాత్రం నిన్ను మాత్రం మేము అస్సలకే దగ్గర తీయం. నువ్వు చచ్చినా మాత్రం నీ దగ్గరికి మేము రానే రాము, అర్థమైతుందా? ఇప్పటికే లాస్ట్ ఛాన్స్ నీకు. దాని గురించి నువ్వు పట్టించుకొని మళ్ళీ ఏదైనా ఏత్తా దాని దగ్గరికి పోతా అంటే మాత్రం నిన్ను మాత్రం మేము అస్సలకే దేకను కూడా దేకం. రేపటి రోజున ఏదన్నా అయినా కూడా నిన్ను ఇంటికి కూడా రానియ్యం మేము. అట్లేం చెయ్య తీయే ఒర్రకు. ఏమైందత్తమ్మా ఇప్పుడు పంచాయతీ ఏమైంది? ఏమైందంటే ఏం చేసుర్రా, ఊళ్ళకే వెళ్ళి పీకమని వాళ్ళు అంటుర్రు. ఈ సొంట ఆడుతుంటే ఇంకెంత మందిని పడుతుందో ఇంకెంత మందిని అజ్జెత్తదో అని దాన్ని పొట్టు పొట్టు తిడుతుర్రు. వాళ్ళు అస్సలకే ఊకుంటలేరు. మా పోరని మొత్తం జడగొట్టింది, రూపాయి లేకుండా వేసింది, పని పోగొట్టిందని. ఇక నల్లికుట్లది ఏడ్తాంది, నిజమే అన్నట్టు మాట్లాడుతుంది. ఇక నా భర్త అని అంటుంది రాడా మామయ్యను ఊకే. ఈ రోజుల నుండి గుర్తుకురాని భర్త ఇప్పుడే గుర్తుకొచ్చిండట అత్తమ్మ. అదే కదా నేను అక్కడ లొల్లి పెట్టినా ఇంకోసారి నా భర్త అని అనకు, మాటలు మాత్రం మంచిగా ఉండే నేను చెప్తున్నా అని లొల్లి పెట్టిన. రాజు కూడా అదే చెప్తున్నా మీ మామయ్యకు. మళ్ళా దాన్ని పాపమని దాని దగ్గరికి పోతే మాత్రం నేను అస్సలకే ఊకోను అని చెప్తున్నా. ఇంకా పోతాడా మామయ్య? నువ్వు పోయినావనుకో సీను కూడా అస్సలకే ఊకోడు, అర్థమైతుందా? మన పరువు అనేది మొత్తం పోయింది జస్ట్ ఆమె వల్ల. ఎవరు చూసినా పలానుళ్ళ భార్య నట గిట్లా వేస్తుంది అని అంటూరు తెలుసా. నేను బయటకు పోయినప్పుడు కూడా నాకు మస్తు వినిపించినాయి. ఈ రాజుకు బుద్ధి లేదా, వీడు మొగడుగా చక్కగా ఉన్నప్పుడు అది అట్లెందుకు ఎత్తది అని నిన్ను కూడా అంటుర్రు మామయ్య. అవసరమా నువ్వు ఆమెను వదిలేసినావు అనంటే వదిలేసినట్టే ఉండు, అంతే తప్పించి మళ్ళా ఆమెతోటి మాట్లాడి మళ్ళా మన కుటుంబం విలువ పరువు అంతా బజార్ మీద పెట్టుకునుడు అవసరం లేదు. అదేరా నేను కూడా అదే మాటగా చెప్తున్నా. ఇక ఈయనే ఇష్టం. ఒకవేళ దాంతో మాట్లాడి మళ్ళా దాని దగ్గర తీసినట్టు అనిపిస్తే మాత్రం మన ఇంట్లోకే ఎలగొట్టుడే, మనకు ఈయనకు సంబంధమే ఉండదు. అవును అంతే అత్తమ్మ. సారీ అన్నం తినరా మీరు? అప్పుడు వేర్రు తింటాం, నాకు ఆకలి మస్తు అవుతుంది, అన్నం తిందాంపా. అద్దే నువ్వు తినిపో, జర అయినాక తింటా. ఆకలి అయితే లేదా? ఇజ్జత్ వేయింది, నలుగురు
గుట్లా అని ఇజ్జత్ అనిపిస్తాందా? అదేం లేదే, పో తినుపో, నువ్వు జర ఆయనాక తింటా పో. అత్తమ్మ నువ్వైతే తిందురా. మస్తానా ఎంత పెద్ద పని ఎత్తివే, ఊర్లా నన్ను తలెత్తుకోకుండా చేసినావు. నువ్వు చేసే తప్పుకు నన్ను బలి చేసినావు, నన్ను ఎటు కాకుండా చేసినావు. పాపం అనడానికి కూడా ఇక ఛాన్సే లేదు. నిన్ను పాపం అని అంటే వీళ్ళు నన్ను నరికి సంపుతారు. అంతా హీనంగా వేసుకున్నావు బతుకును. నేను నీ చుట్టూ గిర్ర గిర్ర తిరిగినా కూడా నువ్వు నన్ను దేకను కూడా దేకలేదు. నన్ను అద్దంటే అద్దు అని అన్నావు. మంది మొగల సోకున్నాక మొగుడిని అద్దనకపోతే ఏమంటారు? ఛీ, నీలాంటి దాన్ని నేను పట్టి పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నానే, ఇప్పుడు సిగ్గుపడతానా? ఒక ఆడిది గిన్ని తప్పుడు పనులు ఎత్తుందంటే దాని మొగడు సక్క లేకనే ఎత్తాంది అని అందరంట అంటే నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. నాకు సావబుద్ధి అవుతుంది కానీ నీకు సావాలన్న ఆలోచన అత్తలేదా అనే సిగ్గులేని ముండా. నువ్వు చచ్చినా మంచిగుండు, ఆ పోరిని తెచ్చిడ వారేసుకుందును, వీళ్ళు ఎట్లనో చూసుకుందురు. ఛీ. ఇక దోస్తులు చూసిర్రా మరి ఈ రోజటి ఎపిసోడు. మరి రేపటి ఎపిసోడ్లో రానొచ్చి రాజుతోటి ఏం మాట్లాడుతుంది, మరి రాని ఖాళీ ఎత్తదా లేకపోతే ఎటు పోతుంది, లేకపోతే వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఏదైనా గొడవ ఎత్తరా, మరి ఏమవుతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది దోస్తులు. ఒక ముచ్చట ఏంది అని అంటే ఇక నిన్న వీడియో పెట్టనందుకు చాలా మంది ఫీల్ అయ్యారు కదా దోస్తులు. అదంతా మా మీద ఉన్న అభిమానం వల్ల మన ఛానల్కి అంత అడిక్ట్ అయ్యారు కాబట్టి మన వీడియో ఒక్కరోజు రాకున్నా కూడా మీరు తట్టుకోలేక పోతున్నారు. ఇక దోస్తులు ఎప్పుడన్నా ఏదైనా వర్క్ ఉంటే మాత్రం మేము ప్రొద్దున్నే ఏంటిది పోస్ట్ అనేది పెడతాం. వీడియో రాని రోజు ఖచ్చితంగా రోజు పెట్టడానికే ట్రై చేస్తాం. బట్ ఎప్పుడో ఒకప్పుడు అన్ని పరిస్థితులు అన్ని రోజులు ఒకలా ఉండేవి కదా. ఏ రోజున మనకి ఏదైనా ప్రాబ్లమే రావచ్చు, ఏదైనా పండుగనే కావచ్చు, ఇంకే ఏదైనా ఉండొచ్చు అన్నమాట. అప్పుడైతే ఖచ్చితంగా పోస్ట్ పెడతాం. జర మమ్మల్ని కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. కావాలని అయితే వీడియోస్ మాత్రం పోస్ట్ పోన్ చెయ్యం దోస్తులు. ఏమో వీడియో పెట్టకున్నా కూడా మాకే ప్రాబ్లం యూట్యూబ్ ద్వారా, అది మాత్రం మీరు అర్థం చేసుకోగలరు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.